అందరికీ నమస్తే. సో ఇవాళ చాలా లేట్గా ఆల్మోస్ట్ ఒక 5:30 PM అయితే అప్లోడ్ అవుతుంది శారీస్. అండ్ మనం చూసే చీరలు వచ్చేసి ఇవి టిష్యూ ఫ్యాన్సీ శారీస్, వాషబుల్ శారీస్, డ్రై వాష్ అంత పని కూడా లేదు. చూడడానికి మాత్రం చాలా హుందాగా చాలా కాస్ట్లీ లాగా అనిపిస్తుంది. మెయిన్గా ఏంటంటే అమ్మవార్లకి ఇట్లా మనము కట్టిస్తాం కదా చీరలు, గుళ్ళ ఇస్తాం కదా, దానికి కానీ మనం కట్టుకోవడానికి కానీ డ్రెస్సెస్ స్టిచ్ చేయడానికి కూడా మన్నుతుంది. అంటే బ్లౌజ్ కూడా బాగానే మన్నుతుంది. కాకపోతే ఏంటంటే ఒక సామెత ఉన్నట్టుగా చారాన కొడికి బారాన మసాలా అన్నట్టు ఈ చీర పడ్డదేమో 1050. నేను పేరప్ చేసిన బ్లౌజ్ మాత్రం పర్పస్గా ఏం చేసిన అంటే మగ్గం బ్లౌజ్ పేరప్ చేసి చూపిస్తున్నా. సో దట్ ఏంటంటే మనకి కాస్ట్ వైజ్ శారీస్ తక్కువ పడ్డా కూడా మంచిగా రిచ్ బ్లౌజ్ వేస్తే ఎట్లా లుక్ ఉంటుంది అని చెప్పడం కోసం నేను మంచి రీసెంట్గా ఉన్న నా మగ్గం బ్లౌజ్ పేరప్ చేసి చూపిస్తున్నా. ఇట్లా లుక్ ఉంటుంది. సో ఈ గ్రీన్ సీ గ్రీన్ కలర్కి రెడ్ ఏదైతే ఉందో ఇక్కడ కంప్లీట్ జరీ వీవ్, అది నేను ఇంకో దాంట్లో ఉల్టా సైడ్ కనిపిస్తుంది, ఇంకో దాంట్లో చూద్దాం. సో హైట్, లెంత్, వెయిట్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ చెక్ చేసినా చాలా బాగున్నాయి. అండ్ లేటెస్ట్ సో ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవచ్చు. మెయిన్గా చూసినా కదా 1050 అంటే మనకి హార్డ్లీ దట్టు ఫ్రీ షిప్పింగ్ తోటి, కాబట్టి ఇవి నచ్చిన పని అయితే బాగుంటాయి. ఎక్కువ ట్రాన్స్ఫర్ ఏం ఉండదు. శారీస్ కూడా మోతవారిగా ఏం లేదు, లైట్ వెయిటే ఉంటాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్లో మీకు నేను జస్ట్ బ్లౌజ్ చూపిస్తాను, ఇంకా మిగతా అన్ని ఊరికి అట్లా చూపిస్తే అర్థమవుతుంది. ఇది మధ్యలో కూరగాయలు మొత్తం ఇప్పుడే ఆడుతున్నట్టు లైట్ రాయల్ బ్లూ కలర్, కొంచెం రెయిన్ బ్లూకి దగ్గరగా ఉన్నది. దీనికి కూడా రెడ్. సో ఉల్టా సైడ్ నేను చెప్పినట్టు ఇట్లా ఉంటుంది, కంప్లీట్ జరీ వీవ్. తర్వాత ఇటు సైడ్ చిన్న కడ్డీ బార్డర్, ఇటు సైడ్ జరీ వీవ్, సెల్ఫ్ షైనింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి రిచ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చే వరకు ఏంటంటే మధ్యలో టిష్యూ రావడం వల్ల డల్ షేడ్ ఉంటుంది, ఎడ్జ్లో మళ్ళీ బ్రైటే కావస్తే ఇట్లా ఏదైనా బ్రైట్గా ఉన్న మనకి రా సిల్క్ బ్లౌజ్, బ్రొకేట్ బ్లౌజ్, బనారస్ బ్లౌజ్ ఏది పేరప్ చేసినా, ఈవెన్ మగ్గం బ్లౌజ్ పేరప్ చేసినా కూడా బాగా రిచ్గా ఉంటుంది. ఇదైనా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ ఈ కాస్ట్ వైజ్కి ఈ బ్లౌజ్ ఎందుకు అంటే వేరే ఆప్షన్ అయితే తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో 1 by 1 స్టార్ట్ చేసే ముందు సేమ్ పీస్ అయితే బార్డర్ చేంజా సేమ్ దాంట్లో ఎన్ని ఉన్నాయిందా పీసెస్? 2 ఉన్నాయా? అయితే అది సెకండ్ అయింది కదా. సరే, దీంట్లో అయితే 2 ఉన్నాయి. నేను అది నోట్ చేసుకుంటా, మీరు కూడా చూసుకోండి. నేను కట్టుకున్న దాంట్లో 2 ఉన్నాయి. నెంబర్ 2లో నేను బ్లూ చూపించిన. నెక్స్ట్ బ్లూ కింద రెడ్ కాంబినేషన్ ఉంది కదా, ఈ బ్లూకి వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్. ఇది కంప్లీట్ నీట్గా ఉండడం కోసం అని చెప్పేసి తీయట్లేదు, ముడతవుతాయని. సో ఈ బార్డర్ వైజ్ సేమ్ ఇదే కదా, సేమ్ బార్డర్ వైజ్ సేమ్ ఉంది. నెక్స్ట్ నేను కట్టుకున్న దాంట్లో ఇంకొంచెం డార్క్ షేడ్, యాక్చువల్లీ రామా గ్రీన్ అనొచ్చు. ఈ రామా గ్రీన్లో కూడా మన దగ్గర 2 అవైలబుల్ ఉన్నాయి. నేను దగ్గర నుంచి చూపిస్తున్నా. సో ఈ 2 పీసెస్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. హైట్ కూడా అదొక్కసారి మళ్ళీ ఇవ్వు, అదొకసారి ఫస్ట్ ఒకసారి నేను హైట్ చెక్ చేసినాక నెక్స్ట్ కంటిన్యూ చేసేద్దాం ఫాస్ట్. సో హైట్ ఎట్లుంది అనేది కూడా టెన్షన్ లేదు కదా, బిందాస్ హైట్ ఉంది. సో కంటిన్యూ చేస్తున్నాం. ఈ లైట్ స్కై బ్లూకి మనకి రెడ్ వచ్చింది. సో ఇవన్నీ కూడా 2 పీసెస్. అది మెన్షన్ చేసినా చేయకపోయినా మీకు ఒక ఐడియా కోసమని చూపిస్తున్నాను. మెహందీ గ్రీన్కి కూడా ఇది కూడా చూడండి, కాస్ట్లీ పట్టు శారీస్కి వస్తుంది కదా, అట్లా పింక్ వచ్చింది. మెహందీ గ్రీన్కి పింక్. నెక్స్ట్ ఇప్పుడు బార్డర్ చేంజ్ అయింది కాబట్టి నేను దగ్గర నుంచి చూపిస్తున్నా. ఫస్ట్ గమనించండి, ఇందులో సింగిల్ కలర్స్ మాత్రమే. ఈ రామా గ్రీన్కి ఈ పింక్ వచ్చింది, బార్డర్ చేంజ్ అయింది కదా ఈ కలర్ షేడ్కి ఇది. సో దీని తర్వాత నెక్స్ట్ లెమన్ ఎల్లో, సేమ్ పింక్ ఇందాక లాంటి బార్డర్ వచ్చింది ఎగ్జాక్ట్గా. గ్రీన్, లైట్ గ్రీన్కి కూడా సేమ్. ఈ బార్డర్స్ అన్నీ కూడా సిమిలర్, బట్ సింగిల్ అంటే ఇలా డబుల్స్ లేదు. తర్వాత బ్లూ షేడ్కి వచ్చేసి పింక్, ఈ బ్లూ షేడ్కి ఇది పింక్ బార్డర్. నెక్స్ట్ దీంట్లో సేమ్ బార్డర్స్ అయినప్పటికీ కూడా 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ బ్లూ షేడ్కి పింక్, కొంచెం పర్పుల్ అండ్ బ్లూ కలిసిన షేడ్, దీని కూడా అంతే పింక్. దీంట్లో 3 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ బార్డర్ చేంజ్ అయింది, ఒకసారి దగ్గర నుంచి చూడండి. ఇది బార్డర్ టిష్యూ రెడ్ శారీ కాబట్టి మనకి రెడ్ అనేది బాగా బ్రైట్ కనిపించలేదు, ఇట్లా ఉంటుంది షేడ్. దీనికి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్. నెక్స్ట్ లైట్ లెమన్ ఎల్లో, దీనికి కూడా గ్రీన్ వచ్చింది. 2 శారీస్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఎవరైనా అక్క చెల్లెలు, యారాళ్ళు సేమ్ కలర్స్ కట్టుకోవాలంటే ఆప్షన్ ఇవాళ ఉంది, చూసుకోండి. సో క్రీమ్ కలర్ దానికి మనకి గ్రీన్ వచ్చినాయి. దీంట్లో వచ్చేసి 3 పీసెస్ అవైలబుల్. సో వీళ్ళ శారీస్ మీకు ఎట్లా అనిపించినాయి? తక్కువ కాస్ట్ ఉన్నా కూడా బాగా రిచ్గా ఉన్నాయి కదా, నాకైతే అట్లా అనిపించింది. మీకు కూడా నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ శారీస్ మల్టిపుల్ ఉన్నందుకు మీరు కొంచెం క్విక్గా రెస్పాన్స్ అవుతాయి. ఒక్కోసారి ఏంటంటే కాస్ట్ తక్కువ ఉన్నా కూడా స్పీడ్గా అవుతాయి, బాగా నచ్చిన స్పీడ్గా అవుతాయి. ఏ రీజన్కి ఎట్లా పోయినా కూడా మీరు కావాల్సి మాత్రం వెంటనే రియాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.